బృందావనంలోని గోకులంలో పుట్టిన శ్రీకృష్ణుడు నీలిరంగు గలవాడు కాళీయమర్దన కారణంగా. అతను తన గోపికలు ముఖ్యంగా రాధమ్మ తెల్లని రంగులో ఎందుకుందో అని ఆలోచించేవాడు. తాను కూడా రాధలా ఉండి అందంగా కనిపించాలనుకున్నాడు. ఆ బాధను తన తల్లి యశోదమ్మతో పంచుకున్నాడు. శ్రీకృష్ణుడి బాధ చూసిన యశోదమ్మ, నువ్వు రాధకి రంగు పూశావంటే ఆమె కూడా నీలా మారిపోతుంది అని చెప్తుంది. ఇది విని శ్రీకృష్ణుడు ముద్దుగా రంగు తీసుకొని రాధమ్మ ముఖానికి పూశాడు. అప్పటి నుండి రాధా గోపికలు గోపాలులు కలిసి రంగులాట ఆడడం ప్రారంభించారు. ఈ కథ ప్రాముఖ్యత, ఈ కథ ప్రేమ ఆనందాన్ని ప్రతిబింబిస్తుంది. నేడు కూడా మధుర, బృందావనం, బార్సానా లాంటి ప్రాంతాల్లో కృష్ణ రాధల మాదిరిగా రంగుల ఆట జరుగుతుంది. హోలీ భక్తి, ప్రేమ, స్నేహానికి చిహ్నంగా నిలుస్తుంది.